Andarki namaskaram. Good evening, everybody. Hello to all our Kiran Abavaram fans. Hello to all our Dilrubas. ఎలా ఉన్నారు? నాకు తెలుసు ఇవాళ ఉన్న హైదరాబాద్లో ఉన్న యూత్ అంతా ఇక్కడే ఉన్నారని. లవ్ స్టోరీ అన్న దానికి సంబంధించిన సినిమాలంటే యూత్ అందరికీ చాలా ఇష్టమని నాకు తెలుసు. దాంట్లో కిరణ్ అబ్బవరం గారు చేసే లవ్ స్టోరీస్ అంటే ఇంకా ఎంత ఇష్టమో నాకు తెలుసు. సో ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియా వారికి అండ్ వివిధ మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులకి హార్డియస్ట్ వెల్కమ్ టు ద దిల్రుబా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్. చేసిన ప్రతి సినిమాతో మన మనసుల్ని దోచుకుంటున్నటువంటి ఆర్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గారు. సో మార్చ్ 14న దిల్రుబా అంటూ మనల్ని అందరినీ పలకరించడానికి రాబోతున్నారు. సో ఈ ఎనర్జీ అస్సలు సరిపోవట్లేదు. ఒక్కసారి టీం దిల్రుబాకి మన కిరణ్ అబ్బవరం గారికి ఒక్క ఓ వేసుకుందామా? అది. సో ఇంకా మీ ఎనర్జీని అంతా అలా ప్యాక్ చేసి ఉంచండి. కిరణ్ గారు ఇంకా బ్యూటిఫుల్ హీరోయిన్స్ ఇద్దరు రాబోతున్నారు. ఇవాళ బోలెడంత సందడి ఉండబోతోంది. అండ్ ఈ పాటికే రిలీజ్ అయిన పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ ఎంత రెస్పాన్స్ని సొంతం చేసుకున్నాయో చూసాము. హేజింగిలి అన్న పాట కానివ్వండి, అగ్గిపుల్లే అలా అన్న పాట కానివ్వండి, అండ్ అలానే కన్నాని అన్న పాట కానివ్వండి, అండ్ ఇవాళ రిలీజ్ అయిన కేసీపీడి అన్న పాట కానివ్వండి, అండ్ ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో, యూట్యూబ్లో, ట్విట్టర్లో ఎక్కడ చూసినా ఖాళీ దిల్రుబా హవా మాత్రమే నడుస్తోంది. సారేగామా ఇన్ అసోసియేషన్ విత్ శివం సెల్యులాయిడ్స్ ప్రెజెన్స్ దిల్రుబా ఏ యూడ్లీ ఫిలిం. అండ్ సినిమాటోగ్రఫీ విశ్వాస్ డానియల్ గారు, ఎడిటర్గా ప్రవీణ్ కేఎల్ గారు, ప్రొడ్యూసర్స్గా విక్రమ్ మెహ్రా గారు, సిద్ధార్థ్ ఆనంద్ కుమార్ గారు, రవి గారు, జోజో జోస్ గారు, రాకేష్ రెడ్డి గారు, అండ్ అలానే కో ప్రొడ్యూసర్స్గా సాహిల్ యశ్ శర్మ గారు, సురేష్ రెడ్డి గారు, కళ్యాణ్ రెడ్డి గారు. అండ్ మెయిన్గా దిల్రుబా అంటే మాట్లాడుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ శామ్ సిఎస్ గారు. ఎంత అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. టీజర్ కట్లో కానివ్వండి, ట్రైలర్ కట్లో కానివ్వండి, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు, స్పెషల్గా కన్నాని సాంగ్ ఎంత పెయిన్ఫుల్గా మన అందరినీ ఏడిపిస్తుందో చూస్తూ ఉన్నాము. అండ్ అలానే ఆర్ సిద్ధు, కిరణ్ అబ్బవరం గారు ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్లన్నీ ఒక ఎత్తు, అండ్ ఇప్పుడు ఈ సినిమాలో సరికొత్త స్టైలిష్ లుక్తో కిరణ్ అబ్బవరం గారు కనిపిస్తున్నారనే చెప్పాలి. అండ్ రుక్సార్ తిల్లన్ గారు అంజలిగా, అండ్ ఖాతి గారు మ్యాగీగా. సో ఇప్పటి వరకు వచ్చిన లవ్ స్టోరీలన్నీ ఒక ఎత్తు, ఇప్పుడు ఈ దిల్రుబా మరో ఎత్తు. సో ఇప్పటి వరకు వచ్చిన లవ్ స్టోరీస్ అన్నీ మెయిన్గా ఒక్క గర్ల్ ఫ్రెండ్ గురించి మాత్రమే చూసాము. అండ్ ఇప్పుడు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ప్రెజెంట్ గర్ల్ ఫ్రెండ్, సో వీళ్ళిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఈ దిల్రుబా ఎలా ఉండబోతుందో చూడాలి అంటే మార్చ్ 14th వరకు వెయిట్ చేయాల్సిందే. సో హోలీ రోజున దిల్రుబా కలర్ఫుల్గా ఉండబోతుంది అని ఆశిస్తూ ఈ పాటికే సూపర్గా ట్రెండ్ అవుతున్నటువంటి దిల్రుబా టీజర్ని చూద్దాం. దాని తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. హియర్ వి గో, దిల్రుబా టీజర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్.
టీజర్ ఆఫ్ దిల్ రూబా. సో టీజర్ చూశారు, ట్రైలర్ చూశారు అండ్ పాటలు కూడా చూశారు. ఈ పాటికే స్టోరీ ఏంటి అనేది అర్థమవుతూ ఉంటుంది. ఎస్, హియర్ వి వెల్కమ్ ఆర్ బ్యూటిఫుల్ ఖాతి డావిసన్ గారికి హార్డియస్ట్ వెల్కమ్ టు ద దిల్ రూబా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్. హియర్ వి వెల్కమ్ ఆర్ మ్యాగీ. ఎస్, సో ఇవాళ ఇక్కడికి వచ్చిన ఆడియన్స్ అందరికీ, కిరణ్ అబ్బవరం గారి ఫ్యాన్స్ అందరికీ క్రేజీ క్వశ్చన్స్ ఉండబోతున్నాయి. సో ఆ క్రేజీ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పిన వాళ్ళకి క్యూట్గా మీ ఇంట్లో వాళ్ళ కోసం, లేదంటే మీ గర్ల్ ఫ్రెండ్ కోసం, లేదంటే మీ ఇంట్లో ఉన్న ఎవరైనా మీ సిస్టర్ కానీ మీ మదర్కి కానీ ఎవరికైనా డెడికేట్ చేయొచ్చు మీరు ఆ టెడ్డీ బేర్ని. సో ముందుగా ఆరంభం ఆడవాళ్ళతోనే అంటారు కాబట్టి ముందుగా ఇక్కడ నా ఎదురుగా ఫస్ట్ రోలో ఈవిడే కనిపిస్తున్నారు. సో ఈవిడతోనే మొదలు పెడదాం. యా, సో చాలా సింపుల్ ఈజీ క్వశ్చనే అడుగుతాను, ఇబ్బంది పెట్టే క్వశ్చన్ అడగను, ఎందుకంటే మీరు నేను మనం ఒకటి కాబట్టి. ఓకే, డన్. సో దిల్ రూబా అంటే బిలవ్డ్, అంటే మనకి నచ్చిన వాళ్ళు లేదా మన మనసు దొంగలించిన వాళ్ళు అని అర్థం. సో మీ లైఫ్లో దిల్ రూబా ఎవరు? మా హస్బెండ్ అండి. ఓహో, అదే అర్థమైంది, అందుకే చాలా సింపుల్గా అడిగాను. ఓకే, సో ఫస్ట్ ఈవిడ చాలా ఏమంటారు సిగ్గుపడకుండా మంచిగా ఆన్సర్ చెప్పారు కాబట్టి ఒక టెడ్ బేర్ ఇచ్చేయండి అమ్మా, ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని. ఇక్కడ రమణ లోడ్ ఎత్తాలరా, మైక్ ఇవ్వండి ఈయనకి, మైక్ ఇవ్వండి అమ్మా. సార్ దగ్గర చాలా స్టోరీస్ ఉండుంటాయి. ఆల్మోస్ట్ ఏజ్ వరకు సారీ గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా అని అడగను, ఎక్స్ ఉందా లేదా అని, ఎంతమంది గర్ల్ ఫ్రెండ్లు ఉన్నారా అని అడగాలేమో ఈయనని అడిగితే. నాకైతే ఇప్పుడు లేదు, ఒకప్పుడు గురించే, ఇప్పుడు ఉంటే ఎక్స్ అని ఎందుకంటాం? లక్కర్ లేదండి, అందరూ నన్ను లైక్ చేశారు కానీ నేను ఎవరిని లైక్ చేయలేదు. మంచిగా సింక్ అయింది ఇది. ఓకే, సో మీరు ఈ పాటికే టీజర్ ట్రైలర్ చూశారు కాబట్టి దిల్ రూబాది. సో అందులో మన హీరో గారు సారీ చెప్పడానికి కొంచెం యాటిట్యూడ్, కొంచెం ఈగో అడ్డం వచ్చి అలా కనిపిస్తున్నారు. సో అలా మీరు మీ లైఫ్లో మీ ఎక్స్కి సారీ చెప్పకుండా ఇప్పుడు ఏదైనా మెసేజ్ కానీ సారీ చెప్దామని అనుకుంటున్నారా? పేరు చెప్పద్దు, ఏదైనా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారా? నేను సారీ చెప్పను, మెసేజ్ కూడా చెప్పను. అయ్యో, మీకు కూడా బాగా యాటిట్యూడ్, బాగా ఈగో, ఈ సినిమాలో సిద్ధు లాగానే. సరే, మీరు ఈ యాటిట్యూడ్ చూపించారు కాబట్టి ఈయనకు కూడా ఒక టెడ్డీ బేర్ ఇవ్వండి అమ్మా. మీరు మీ ప్రెజెంట్ ఉన్న ఇంట్లో వైఫ్కి ఇచ్చేయండి. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ మా యంగ్ కుర్రాళ్ళు వస్తున్నా అక్కడికే వస్తున్నా, అమ్మ చాలా లాంగ్లో ఉన్నారు. హియర్ వి వెల్కమ్ ఆర్ బ్యూటిఫుల్ అంజలి రుక్సార్ థిలన్ గారికి హార్డియస్ట్ వెల్కమ్. హలో, వెల్కమ్. వరే వా, దిల్ రూబా కస్టమైజ్డ్ శారీ, చాలా అందంగా ఉన్నారు. మెయిన్ యూత్ అంతా వెనక కూర్చున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళిపోదాం మనం. వస్తున్నా నీ దగ్గరకే వచ్చేస్తున్నా. మైక్ ఇవ్వండి అమ్మా, మైక్ ఇవ్వండి. గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? లేరు మేడం. లేరు. ఎక్స్ ఉందా? లేదు మేడం. లవ్ స్టోరీయే లేదా? ఉంది మేడం, ఒకటే లవ్ స్టోరీ, సినిమా మేడం. సినిమా అంటే పిచ్చి మేడం, అదే నా లవ్ స్టోరీ. ఎప్పుడైనా స్క్రీన్ మీద కనిపించాలన్నదే నా లవ్. కాదు, ఇది చెప్పడం కోసం అంత దూరం నుంచి పిలిచావా నన్ను నువ్వు? కిరణ్ అంటే అభిమానం మేడం. అలా అన్నావు, బాగుంది. మా షార్ట్ ఫిలిమ్స్, మాలాగే షార్ట్ ఫిలిమ్స్ నుంచి ఈ స్థాయి వరకు వచ్చారు మేడం. అతన్ని చూసి అతనిలాగే తెర మీద కనిపిద్దామని మా ఇన్స్పిరేషన్ మేడం. అతనే మా దిల్ రూబా మేడం. కిరణ్ అబ్బవరమే మా దిల్ రూబా. దట్స్ అమేజింగ్, లవ్లీ. సో మీలాంటి అభిమానులు ఉన్నందువల్లే సో కిరణ్ అబ్బవరం గారు ఇంత అద్భుతమైన సినిమాలు మన అందరికీ అందిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్. సో త్వరలోనే నీకు గర్ల్ ఫ్రెండ్ సెట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గర్ల్ ఫ్రెండ్ సెట్ అయితే తెర మీద కనిపించలేను మేడం. ఇంటెలిజెంట్ ఫెలో. అది ఓకే, ఈయనకు కిరణ్ అబ్బవరం గారి డై హార్డ్ ఫ్యాన్ అన్నారు కాబట్టి ఆయనకు ఒక టెడ్డీ బేర్ మైక్ ఇచ్చాను. నెక్స్ట్ స్టార్ నాగు. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ ఎవరు ఆన్సర్ చేస్తారు? అక్కడ ఉన్నారు, పదండి వెళ్దాం మనం. అమ్మో, క్వశ్చన్ పేపర్ లీక్ లాంటివి ఉండవమ్మా, నాకే ఇప్పుడు ఇచ్చారు క్వశ్చన్ పేపర్ని.
ఓకే, మనకు లవ్ స్టోరీలు ఉన్నాయా? ఉన్నాయి మేడం. ప్రెసెంట్ గర్ల్ ఫ్రెండ్ ఉందా, ఎక్స్ ఉందా? మా వైఫ్ పక్కన ఉంది మేడం. ఓరని దొంపదేగా మీరెక్కడ తయారయ్యారా బాబు? ఓకే, ఎక్స్ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది, వైఫ్ మా పక్కన ఉంది. ఎక్స్ వాళ్ళ ఇంటి దగ్గర, అరే ఎంత, అరే మా సినిమా స్టోరీకి కరెక్ట్ రిలేట్ అయ్యేది ఇది. అందుకే కాదు, మొన్న ట్రైలర్ లాంచ్లో కిరణ్ అబ్బవరం గారు చెప్పారు ఏమని అంటే, సో ఈ స్టోరీ మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. సో ప్రజెంట్ ఉన్న లవ్ స్టోరీలో ప్రాబ్లం ఉంటే ఎక్స్ వచ్చి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది అన్నది ట్రైలర్లో చూపించారు. కిరణ్ గారు కూడా చెప్పారు. సో ఇప్పుడు మీరిద్దరు కలిసి దిల్ రూబా చూడ్డానికి వస్తారని అయితే నాకు అర్థమైంది. సో మీరు మీ ఆవిడతో పాటు మీ ఎక్స్ని కూడా తీసుకొస్తున్నారా? ఆమె ఒప్పుకుంటే నేను తీసుకొస్తా. ఏం చేద్దామంటావు మరి? మా వైఫ్ని అడగండి. మీ పేరేంటి? మోనిక. మోనిక గారు, నాకే గుండె చాలా బరువుగా అనిపిస్తోంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కేసీపీడి ఇంటికి వెళ్ళాక అలా ఏముండదు, ఇట్స్ అండర్స్టాండింగ్ అంతే. ఇట్స్ అండర్స్టాండింగ్. కెమెరాలు ఉన్నాయి కాబట్టి అండర్స్టాండింగే, కెమెరాలు ఆఫ్ అయితే మామూలుగా ఉండదు. ఓకే, సో మీ ఎక్స్కి ఏదైనా మెసేజ్ చెప్పాలి అనుకుంటే ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఏదైనా చెప్పాలి అనుకుంటున్నారా? మళ్ళీ ఇంకెవరికి ఎక్స్ కావద్దని చెప్తున్నా నేను. దిస్ వాస్ ద క్రేజీ ఆన్సర్. ఇచ్చేయండి అమ్మా టెడ్డీ బేర్ అర్జెంటుగా. మళ్ళీ ఇంకెవరికి ఎక్స్ కావద్దని చెప్పాలనుకుంటున్నాడంట. థ్యాంక్ యూ సో మచ్ మోనికా గారు. మీలాంటి వైఫ్ ప్రతి అబ్బాయికి దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేనైతే ఇంత అర్థం చేసుకోలేనమ్మా. ఓకే, నెక్స్ట్ వస్తున్నా రండమ్మా. అసలు మామూలుగా లేవు ఒక్కొక్కరి స్టోరీలే. నైస్ పిక్స్. ఇక్కడ మనోడు కనిపిస్తున్నాడా? యా, ఫోకస్. మైక్. మీ పేరేంటి? నా పేరు రామ్. రామ్. అబ్బా, అంత చక్కటి పేరు పెట్టుకున్నావు, కానీ ఇలాంటి క్వశ్చన్ అడగాలంటే నాకే ఇబ్బందిగా ఉంది. ఓకే, సారీ చెప్పకపోవడం వల్ల ఏదన్నా రిలేషన్షిప్ బ్రేక్ అయిందా? ఒకవేళ అయితే ఇప్పుడు సారీ చెప్దాం అనుకుంటున్నారా? మా ప్రతిరోజు బ్రేకప్ అవుతుంది మా వైఫ్తోని. ప్రతిరోజు బ్రేకప్ అవుతుందంట వాళ్ళ వైఫ్తోని. అయ్యయ్యో, మీ వైఫ్ గురించి కాదు. వైఫ్ ఓకే, ఇప్పుడు హ్యాపీగా పెళ్లి చేసేసుకున్నారు. మీ ఎక్స్ గురించి చెప్పండి. ఎక్స్ అయితే ఇంటికి వెళ్తే తంతారు. ఎక్స్ గురించి చెప్తే ఇంటికి వెళ్తే తంతది మా వైఫ్. ఈ మధ్యలో ఆపాము. ఇక్కడ చాలా మంచి హాట్ సెషన్ నడుస్తోంది, Q&A సెషన్. చాలా ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ కూడా వస్తున్నాయి. సో దాన్ని కంటిన్యూ చేద్దాము. సో మీకు ఎక్సే లేదు? ఎక్స్ ఉండేది, ఆ, ఇప్పుడు చెప్తే ఏ ప్రాబ్లం అవుద్దు అని. అది చెప్పు ముందు. కానీ పేరు చెప్పాల్సిన అక్కర్లేదు. ఒకవేళ తనకి ఏదైనా మెసేజ్ కానీ సారీ కానీ చెప్దాం అనుకుంటే చెప్పొచ్చు మీరు. ఎక్కడున్నా సరే హ్యాపీగా ఉండమని అంతే. అబ్బా, ఎక్కడున్నా సరే హ్యాపీగా ఉండు అంతే. ఇది కదా కావాలి. ఆ గుండె బతకాలి అంట. థ్యాంక్ యూ సో మచ్. ఇక టెడ్డీ పేరు ఇచ్చేయండి అమ్మా. ఓకే, నెక్స్ట్ మీరా? ఓకే, మైక్ ఇటు ఇవ్వండి. మీ పేరేంటి?
వీడియో తర్వాత తీసుకోవచ్చు, మనం యువి మీడియా అందులో నుంచి కట్ చేసుకోవచ్చు, మీరు లైవ్ వస్తుంది. యా, యాక్టర్ రామ్ నారోజు నా పేరు. యాక్టర్ రామ్ నారోజు. అబ్బా, నెక్స్ట్ స్క్రీన్ మీద వస్తుంది నెక్స్ట్. ఓకే, థ్యాంక్ యూ. సో సడన్గా మీ ఎక్స్ నుండి ఏదైనా టెక్స్ట్ కానీ కాల్ కానీ వస్తే మీ రియాక్షన్ ఏంటి? యాక్చువల్లీ ఉన్నది పోయింది, అది రావాలని నేను కూడా కోరుకుంటున్నా. వస్తే నేను కూడా మాట్లాడతా. వస్తే హ్యాపీ ఫీలింగ్. హ్యాపీ ఫీలింగ్ ఉంది, కొట్టాలని కూడా ఉంది. హ్యాపీ ఫీలింగ్ ఉంది, కొట్టాలని కూడా ఉంది. ఓకే, సర్లే, మీరు తన్నుకు చావండి కానీ మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి, టెడ్డీ బేర్ ఇవ్వండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ బ్లూ షర్ట్ గాయ్, మైక్ అటు ఇవ్వండి అమ్మా. ఓకే, సో మీ ప్రెజెంట్ లైఫ్లో ఏదైనా సిచ్యువేషన్ని మీ ఎక్స్ వచ్చి హెల్ప్ చేస్తానంటే మీకు ఓకేనా? ఓకే మేడం. ఓకేయా? ఓకే. ఈ అమ్మాయితో గొడవ అవ్వదా మరి? ప్రాబ్లం లేదా నీకు ప్రెజెంట్ ఉన్న గర్ల్ ఫ్రెండ్తో? లేదు మేడం, మనం ముందే సహాయం మైక్ దగ్గర తీసుకోవడం. పెట్టుకో. మనకి మన పని అయితే చాలు మేడం. ఏంటేంటి? ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను. కరెక్టే, ఈ ఒక్క మాటతో జేబులు లేవు కానీ ప్రస్తుతానికి శారీ ఒకటి ఉంది, చుట్టుకొని వెళ్ళిపోతున్నాను నేను. అక్కడ టెడ్డీ బేర్ ఇచ్చేయండి అమ్మా. నెక్స్ట్, హే గాయ్స్ కమ్, మైక్. ఓకే, ఎస్. సో సేమ్ క్వశ్చన్, మీ పేరేంటి? తేజ విహాన్. తేజ. ఓకే, సో మీ ప్రెసెంట్ లైఫ్లో ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా? అవన్నీ చెప్పకూడదు. అవన్నీ చెప్పకూడదా? మరి దిల్ రుబా ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎందుకు వచ్చావు? ఓయ్, అది కరెక్టే. ఆ? నువ్వు చెప్తాను, గుండె అదరుతాను, కొంచెంసేపు ఉంటుంది చెప్తానా. ఉంది కదా, గర్ల్ ఫ్రెండ్ అయితే ఉంది కదా, అది చెప్పొచ్చు, పర్లేదు. సో ఇప్పుడున్న రిలేషన్షిప్లో ఏదైనా ప్రాబ్లం వస్తుంది, అప్పుడు మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చి హెల్ప్ చేస్తానంటే మీకు ఓకేనా? హెల్ప్ తీసుకుంటారా? ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు. ఇప్పుడు లవర్ ఉందో లేదో సస్పెన్స్, మళ్ళీ రిలేషన్షిప్, మళ్ళీ ఎక్స్, ఇవంతా అయ్యే పనులా. యా ఊరు మంది? చిత్తూరుకా? చిత్తూరా? ఓ, మనం ఒకటే, అంత రాయలసీమ బిడ్డలం అంతా ఈడే ఉన్నామేంది పా. థ్యాంక్ యూ సో మచ్. యాంకరింగ్ బాగుంటుంది కా. థ్యాంక్ యూ. నువ్వు మంచిగా ఆన్సర్ చెప్పలేదు కాబట్టి నీకు టెడ్డీ బేర్ లేదు. నెక్స్ట్, గొడవ పడద్దు. ఓకే, పేరేంటి? సందీప్. ఓకే, సో సడన్గా మీకు మీ ఎక్స్ నుంచి కాల్ కానీ టెక్స్ట్ కానీ వస్తే మీ రియాక్షన్ ఏంటి? ఏముంది మేడం, యాజ్ యూజువల్గా అప్సెటే కదా. యాజ్ యూజువల్గా గుండె జారి మళ్ళీ గల్లంత అవుతుంది కదా. గుండె జారి మళ్ళీ గల్లంత అవుతుందంట. ఓహో, రావాలనే కోరుకుంటున్నావు అయితే. సో ఇలాంటి ఆన్సర్లు కావాలి. మీరు వేయండి, మీరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం వెయిటింగ్ నేను. థ్యాంక్ యూ. సో అక్కడ ఒక టెడ్డీ బేర్ ఇవ్వండి. నెక్స్ట్, ఎవరైనా అమ్మాయిలను అడిగితే బాగుంటుందని నా ఫీలింగ్. అందరు ఒక విషయం చెప్పాలా ఏంటి? ఎవరికి? కిరణ్ అబ్బవరం గారికి. ఓకే, డన్. ముందుగా కొంచెం దగ్గరకు పెట్టుకోండి. ముందుగా ఈ సినిమా దిల్రుబా సంబంధించినటువంటి శివం సెల్యులిట్స్ నిర్మించినటువంటి చిత్రం, కిరణ్ అబ్బవరం హీరోగా మంచి సూపర్ డూపర్ హిట్ కావాలని టీం అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే డైరెక్టర్ గారికి ప్లీజ్ టీం అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ మీకు కూడా. థ్యాంక్ యూ. సో మీలాంటి ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టే కిరణ్ అబ్బవరం గారు ఇంకా మంచి మంచి సినిమాలు అందిస్తున్నారు మనలాంటి వాళ్ళ కోసం. ఓకే, మన వాళ్ళు ఎవరు కనిపించట్లేదేంటి? మైక్ ఇవ్వండి. మీ పేరేంటి? రాజ్ కుమార్ అండి. రాజ్ కుమార్. ఓకే, సో మీరు మీ ఎక్స్తో ఏదైనా ఫిక్స్ చేసుకోవాలి అనుకుంటున్నారా? అవునండి. ఏం ఫిక్స్ చేసుకుందాం అనుకుంటున్నారు? ఇంకోసారి నాకు మెసేజ్ కాల్స్ రాకుండా ఫిక్స్ చేసుకుందాం అనుకుంటున్నాను. దట్స్ అమేజింగ్, థ్యాంక్ యూ అమ్మా. ఇవ్వండి అమ్మా. సో ఇలాంటి ఆన్సర్లు కావాలి, భయపడకూడదు. భయం దేనికి? ఆవిడ మన ఎక్స్, మనకు భయం ఉండక్కర్లేదు, అంతే కదా. రండి, మైక్ ఇవ్వండి. అయ్యో, మీరు ఆన్సర్లు చెప్పడమే మాకు కావాలి. ఇవ్వండి. అది డేర్ అండ్ డాషింగ్, మా ఆడవాళ్ళు ఎప్పుడు గొప్పోళ్ళండి. అక్కడ ఇవ్వండి. రండి, ఇలా రండి. సో ఇందులో కిరణ్ అబ్బవరం గారు ఒక డైలాగ్ చెప్పారు, మీ ఆడవాళ్ళ కోసం యుద్ధాలు చేసినా సరే మీరు అస్సలు హ్యాపీగా ఫీల్ అవ్వరు అని. సో దీన్ని మీరు ఏమంటారు? నిజమా కాదా? నేను మీ సైడే, మనం ఒకటి చెప్పండి. ఆడవాళ్ళ కోసం ఎన్ని యుద్ధాలు చేసినా తప్పేం లేదు, నష్టం కూడా ఏం లేదు కదా. అది కిరణ్ అబ్బవరం గారు చూసారా? ఇది చాలా తప్పండి. అమ్మాయిలు అమాయకులండి. ఏంటండి మీరు అసలు? ఓకే,
దట్ ఈస్ ఫైన్. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏంటి అంటే, ఒకవేళ మీరు మీ ఎక్స్కి ఏదైనా మెసేజ్ ఇవ్వాలి అనుకుంటే, సో ఏం మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారు? నీకో దండం రా దూత. నీకో దండం రా దూత అంట. థ్యాంక్ యూ. సో టెడ్డీ బేర్ ఇచ్చేయండి అమ్మా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. పాప మాట్లాడుతుందా? ఓకే. ఏ హాయ్. మాట్లాడరా హాయ్ అని చెప్పు. ఓకే, దట్స్ ఓకే. పాప కొంచెం షైగా ఫీల్ అవుతుంది, దట్స్ ఫైన్. సో సారేగామా ఇన్ అసోసియేషన్ విత్ శివం సెల్యులాయిడ్స్, ఏ యూడ్లీ ఫిలిం, దిల్రుబా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్. సో ముందుగా మా రాజావారు, మా అభినయ వాసుదేవ్, మా కిరణ్ అబ్బవరం గారికి హార్డియస్ట్ వెల్కమ్. సో సిద్ధుగా దిల్రుబా అంటూ ఈ 14వ తారీఖున మన అందరినీ పలకరించబోతున్నారు. సో హ్యాపీ టు సీ యూ. అండ్ ఎంతైనా మనం ఒకటే ఊరు కాబట్టి, మనం ఒకటే రాయలసీమ కాబట్టి కొంచెం ఆ ఫీలింగ్ ఉంటుంది, మన అన్న ఫీలింగ్. మీకు అంతా మంచి జరగాలని, ఈ సినిమా మరొక 100 కోట్ల కొల్లగొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ సో ఇచ్చేసిన మా రుక్సర్ థిల్లన్ గారికి, మా ఖ్యాతి డావిసన్ గారికి, అండ్ అలానే మా డైరెక్టర్ విశ్వాగా కరుణ్ గారికి, అండ్ అలానే టు ద టీమ్ ఆఫ్ దిల్రుబా హార్డియస్ట్ వెల్కమ్ మరొకసారి. సో ఇప్పుడు ఒక్కొక్కరిని మాట్లాడిద్దాం టీం నుంచి. సో ముందుగా కాస్ట్యూమ్ డిజైనర్ హర్ష చల్లపల్లి గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే అర్జున్ జయరెడ్డి గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ కాస్ట్యూమ్ డిజైనర్స్ ఆఫ్ దిస్ ఫిలిం, హర్ష చల్లపల్లి గారు అండ్ అర్జున్ జయరెడ్డి గారు. ప్లీజ్ జాయిన్ అండి. ఎవరో ఒకరు మాట్లాడాల్సిందే, తప్పదు. స్టేజ్ ఫియర్ ఉందా? రండి, నేను నిల్చుంటాను మీ పక్కన, చాలా ధైర్యం వస్తుంది. రండి, ఇలా రండి, నిల్చోండి, ఇలా రండి. స్టేజ్ ఫియర్ అవన్నీ వద్దు మనకు. మనం సక్సెస్ కొట్టబోతున్నాం. ఇంత అందమైన కాస్ట్యూమ్లు డిజైన్ చేసాం మనం. బిహైండ్ ద కెమెరా అయితే ఏదైనా చేస్తారా? ఇప్పుడు మాట్లాడండి. హాయ్, నా పేరు చెప్పండి. యాజ్ ఇట్ ఈస్గా నేను మీకు ప్రాంప్టింగ్ చెప్తాను, దాన్ని ఫాలో అయిపోండి. మీరు చెప్పండి. థ్యాంక్స్ ఎవ్రీవన్. కిరణ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ రా. ఏంటి మీరు ప్రభాస్ గారి కంటే దారుణంగా ఉన్నారు. థ్యాంక్స్ టు ద థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోతున్నారు. ఓకే, నెక్స్ట్ మీరు కూడా అంతేనా? సేమ్ అండి, రిపీట్. సేమ్ రిపీటా? ఓ రినీ. ఓకే. అండ్ థ్యాంక్ యూ మా కిరణ్ గారిని స్టైలిష్ అవతార్లో చూపించినందుకు. అద్భుతం.